హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ సంబంధించి నోటిఫికేషన్‌ని క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మరి ఎప్పుడైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వచ్చారో, నిన్న మనకి వెబ్ ఆప్షన్‌కి సంబంధించి దాంతో పాటు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారండి. అయితే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, దాంతో పాటు వెబ్ ఆప్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ చాలామందికి అర్థం కాదు. ఎందుకన్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వెబ్ ఆప్షన్స్ సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో, ఈ నోటిఫికేషన్ చదవాలనమాట. సో, ఎందుకంటే ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేస్తారు. మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, తర్వాత మీరు ఫేస్ చేసే రూల్స్ ఏంటి అని చెప్పేసి చాలా డీటెయిల్స్ అయితే మనకి ఇస్తారనమాట. సో, అందుకని ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే క్లారిటీగా అయితే అండర్స్టాండ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అది మీకు ఇవాళ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అసలు ఏంటి, ఇందులో చదవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఇక్కడ వన్స్ మీరు ఆ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఏదో ఓపెన్ అవుతుందనమాట. సో, సేమ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది ఎంఎల్టీకి, అలాగే బీపీటీకి, ఇంకా పారామెడికల్ కోర్సులకు సంబంధించి కూడా సేమ్ ఓకేనా ఫ్రెండ్స్. సో, సేమ్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు మనకి. సో, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే నిన్న మనకైతే ఇచ్చారనమాట. సో, 06 మనకి నిన్న అయితే ప్రొవైడ్ చేశారు. సో, నిన్న 8 PM నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 ఓకేనా. సో, 10th ఫిబ్రవరి 6 PM వరకు అయితే ప్రొవైడ్ చేశారండి. సో, ఈ గ్యాప్‌లోనే మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో, ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకున్నా సరే మీకు ఓపెన్ అయితే అవ్వదనమాట వెబ్ ఆప్షన్‌కి సంబంధించి. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మన యూట్యూబ్ ఛానల్‌లో ఎలా వెబ్ ఆప్షన్స్‌ని అప్లై చేసుకోవాలని చెప్పేసి వీడియో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, అది చూడడానికి ట్రై అయితే చేయండి. అలాగే చూసుకున్నట్లయితే ఇది మన డేట్స్ అనమాట. సో, దాంతో పాటు ఇక్కడ వెబ్ ఆప్షన్స్‌లో వన్స్ మీకు సీట్ అనేది అలౌట్ అయిన తర్వాత మీరు యూనివర్సిటీ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ₹5600 అయితే మీకు ఉంటుందన్నమాట. సో, అది మీరు ఆన్‌లైన్‌లో పే చేస్తేనే మీ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, సో, అది మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పేసి డౌన్‌లోడ్ చేసుకొని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ₹5600 అయితే పే అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట యూనివర్సిటీ ఫీజు. అలాగే దాంతో పాటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ కాలేజెస్‌లో కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజ్‌కి సంబంధించి గవర్నమెంట్ అయితే ట్యూషన్ ఫీజ్ అయితే ఫిక్స్డ్ చేసిందనమాట. సో, మీకు గవర్నమెంట్ కాలేజెస్‌లో ఒక అమౌంట్ అయితే ఉంటుంది. అలాగే మైనారిటీ ఇంకా నాన్ మైనారిటీ కాలేజెస్‌లో ఏవైతే గవర్నమెంట్ కాదో సో, వాటికి సంబంధించి సెపరేట్ ట్యూషన్ ఫీజ్ అయితే ఉంటుంది. సో, 2 దగ్గర దగ్గరగానే అయితే ఉంటాయి. మీరు ఈ యూనివర్సిటీ ఫీజ్ పే చేసి సో, అప్పుడు మీరు ఈ ట్యూషన్ ఫీజ్‌తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు పట్టుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. ఇదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో వచ్చేసరికి. అలాగే ఎవరైతే సీట్ అలాట్‌మెంట్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని అయితే బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలనమాట. సో, సీట్ మ్యాట్రిక్స్ అయితే చెక్ చేసుకోండి. సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఒక వీడియోలో అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ 2 వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో, అవి కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. సీట్ మ్యాట్రిక్స్ చూసిన తర్వాతే సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకొని మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అదైతే మీ సీట్ మ్యాట్రిక్స్ దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ నిన్న రిలీజ్ అయిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో, సో, ఆ మెరిట్ లిస్ట్‌లో నేమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ఎలిజిబుల్ అయితే అవ్వారనమాట. సో, గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ కాలేజెస్‌లో వచ్చేసరికి మైనారిటీ కాలేజెస్‌లో కూడాను. సో, అలా నేమ్ ఎవరికైతే ఉంటుందో సో, వాళ్ళు మాత్రం ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ఎలిజిబుల్ అయితే అయ్యారు. దాంతో పాటు ఇటు క్యాండిడేట్స్ చూసారు కదా! సో, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి నో లిమిట్ అని చెప్పి అయితే అన్నారనమాట. సో, నో లిమిట్ అంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, మీరు ఒక కోర్స్‌కి సంబంధించి ఎన్ని ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు వేరే కోర్స్ కూడా ఎంచుకొని సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీపీటీ పెట్టుకోవచ్చనమాట. బీపీటీలో అన్ని కాలేజెస్ నేను పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందన నేను ఎంఎల్టీ కాలేజెస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ కిందన నేను పారామెడికల్‌కి సంబంధించి కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో, లేదంటే ఒక బీపీటీ ఒక 5 బీపీటీ కాలేజెస్, ఒక 5 ఓకే. ఎంఎల్టీ కాలేజెస్, ఒక 6 పారామెడికల్ కాలేజెస్, పారామెడికల్‌లో కూడా నచ్చిన కోర్స్ పెట్టుకోవచ్చనమాట. సో, అదొచ్చేసరికి నేను కంప్లీట్ వీడియో చేసి పెట్టాను కదా! అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే అయిపోతుంది. సో, అలాగే మీరు పెట్టుకుంటున్నప్పుడు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో సో, అది పెడుతున్నప్పుడు మీరు ఇంటర్నెట్ వీలైనంత వరకు కూడా మీరేంటంటే ఫోన్ కాకుండా సిస్టమ్ ట్రై చేయండి. బట్ ఫోన్‌లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు వీడియో చేసి పెట్టడం జరిగిందనమాట. సో, చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే చెప్పాం కదా! ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే పెట్టడానికైతే ఉంది. సో, వన్స్ మీరు పెట్టిన తర్వాత మీకు ఒక డౌట్ అయితే అడిగారనమాట. సో, మీకు అన్ని కోర్సులు పెడతాను. సో, నాకు అన్ని కోర్సుల్లో సీట్ వస్తుందా? లేకపోతే ఒకే కోర్స్‌లో సీట్ వస్తుందా? అని అయితే అడిగారనమాట. సో, మీకు ఒకే కోర్స్‌లో సీట్ అయితే వస్తుందండి. అది మీరు పెట్టిన ప్రయారిటీస్ బట్టి, మీరు పెట్టిన ఆప్షన్స్ బట్టి బేస్ చేసుకొని
మీకు ఓన్లీ 1 కోర్స్‌లోనే వస్తుందనమాట. సో, సీట్ అనేది. సో, అది మీరు ఒకటి కంప్యూటర్స్ అనేవి చెక్ చేసుకొని కట్ ఆఫ్‌కి మ్యాచ్ అయితే ఆ కాలేజీలో ఆ ఒక ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ సీట్ అయితే ఇస్తారు. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వకపోయినట్లయితే కిందనున్న కోర్సెస్‌కి 1 బై 1 సీక్వెన్స్‌గా అయితే ఆర్డర్‌లో అయితే వెళ్ళిపోతారనమాట. సో, అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీకు వన్ టైమ్ పాస్వర్డ్ అయితే అడుగుతారు. అంటే ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీకు మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆర్ జీమెయిల్ ఐడీకి ఒక వన్ టైమ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. అది ఎంటర్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు ఓపెన్ అయితే అవుతుందనమాట. నో రిక్వెస్ట్ ఫర్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ ఇన్ ఆర్డర్ అని చెప్పి అయితే ఇచ్చారు. అంటే మీకు మళ్ళీ సెపరేట్‌గా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి సెపరేట్ డేట్ అయితే ఇవ్వరనమాట. ఎందుకంటే మీకు సబ్మిట్ బటన్ అయితే లేదు కాబట్టి. సో, మీకు సబ్మిట్ అయితే చేయలేరు. మీరు ఎప్పుడైనా సరే వచ్చి మార్చుకోవచ్చు కాబట్టి మీకు డేట్ అంటే 10థ్ తర్వాత మీకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెడదామన్నా, వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకుందామన్నా సరే, మీకు వాళ్ళకి ఎలాంటి టైం అయితే ఇవ్వరని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో, మీకు చెప్పాను కదా! రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో, సో, ఆ మొబైల్ నంబరే అయితే ఉంటుంది. సో, మీకు పాస్వర్డ్ కూడా ఉంటుందనమాట. సో, పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్స్ మీరు ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నారు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ అయితే పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. సో, అలాగే ఇక్కడ రిపోర్టింగ్ కోసం మనకి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో, ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారో, వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారు. సో, అది మీరు లాగిన్ అయితే చెక్ చేసుకోవచ్చనమాట. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత, సో, అది మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ కాలేజ్‌లో రిలీజ్ వచ్చిందని చెప్పేసి. లేదంటే మీకు పీడీఎఫ్ కూడా మీకు పెడతారనమాట యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని. సో, ఆ పీడీఎఫ్‌లో వచ్చేసరికి మీకు ఏ కాలేజ్‌లో సీట్ అయితే వచ్చింది అని చెప్పేసి, ఏ కోర్స్‌లో సీట్ అయితే వచ్చింది అని చెప్పేసి క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చూపిస్తారనమాట. సో, పీడీఎఫ్‌లో కూడాను. సో, ఓకేనా. అదొచ్చిన తర్వాత మీరు మీ సెపరేట్ ఇండివిడ్యువల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ కోసం మీరు ఖచ్చితంగా ₹5,600 అయితే యూనివర్సిటీ ఫీజ్ అయితే పే అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అలాగే ఇక్కడ చెప్పిందేంటంటే, మీరు దాన్ని ప్రింట్ తీసుకోవాలి. సో, మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఇచ్చిన డేట్‌లోపు డేట్ స్పెసిఫైడ్ అని చెప్పారు కదా! సో, ఇచ్చిన డేట్‌తోని మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో, సో, మీకు అలాట్‌మెంట్ ఆర్డర్, దాంతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్, దాంతో పాటు మీరు ట్యూషన్ ఫీజ్ ఏదైతే ఉంటుందో, సో, ఈ 3 చూస్తున్నారు కదా ఒకసారి. ఇక్కడైతే వాళ్ళు క్లారిటీగా అయితే ఇచ్చారు కదా! సో, ఏంటి అనుకున్నట్లయితే మొదటిదొచ్చేసరికి మీరేంటి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ₹5,600 పే చేసి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీజు. ఈ 3 కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ టైమ్‌లో పట్టుకొని వెళ్ళి కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి. వాళ్ళక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో, సో, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. సో, వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మీకు ఓకే అవుతుందనమాట. సో, అప్పుడు మీకు కాలేజ్‌లో సీట్ అయితే ఫైనల్ అయితే అవుతుంది. ఓకేనా. సో, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ నాట్ రిపోర్టెడ్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్‌లోని సీట్ గాని రాకపోయినట్లయితే, మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్స్ అనేవి ఫిల్ అయితే చేస్తారండి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చి మీరు గాని రిపోర్ట్ చేయకపోయినా సరే మీరు ఎలిజిబుల్ అనమాట. ఫేజ్ 1 కౌన్సెలింగ్ ఓకేనా. ద క్యాండిడేట్ హూ డిడ్ నాట్ రిపోర్ట్ అట్ అలోటెడ్ కాలేజెస్ ఇన్ ఫేజ్ 1 కౌన్సెలింగ్ విల్ బీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2 కౌన్సెలింగ్ అని చెప్పి అయితే ఇచ్చారనమాట. సో, అంటే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ అయితే చేసేసారండి. సో, మీరు ఖచ్చితంగా కూడా అప్‌గ్రేడ్ అయితే మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజీ రిపోర్ట్ చేయకపోయినా సరే మీరు ఫేజ్ 2లో ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఏంటంటే ఇఫ్ ద జాయినింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ 1 స్లైడ్స్ టు అదర్ కాలేజెస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే ప్రీవియస్ కాలేజ్‌లో మీరు పే చేసిన ఫీజ్ ఏదో ఉందో, సో, ఫీజు మొత్తం కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే కస్టోడియన్ సర్టిఫికేట్ ద్వారా మీకు కొత్తగా వచ్చిన కాలేజ్ అంటే సెకండ్ ఫేజ్‌లో ఓకేనా. సో, ఇది ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ అనుకుందాం. ఓకే. ఒక నిమిషం అండి. సో, ఇక్కడ మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజెస్, ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ అయితే ఉంది కదా! సో, ఈ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ నుంచి మీరు ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్‌కి సర్టిఫికేట్స్, ఫీజు అన్నీ కూడా మీకు ట్రాన్స్‌ఫర్ చేసేస్తారనమాట. సో, మీకు ఇన్ కేస్ ఫేజ్ 2లో మీకు గాని సీట్ గాని వచ్చినట్లయితే ఓకేనా. ఫేజ్ 2లో సీట్ రాకపోతే మీకు సర్టిఫికేట్స్ అనేది రిటర్న్ అయితే ఇవ్వరండి సర్టిఫికేట్స్, ఫీజును. ఫేజ్ 2లో మీకు వేరే కాలేజ్ గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా మీ సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ అయితే ఇస్తారనమాట.
బట్ మీకు ప్రీవియస్‌గా వచ్చిన కాలేజ్‌లో వచ్చిన సీట్ అయితే మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోయి అది వేరే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే. అలాగే మనకి ఏంటంటే ఖచ్చితంగా కూడా మనకి వన్స్ యూనివర్సిటీ ఫీజ్ పే చేసిన తర్వాత రిఫండ్ అయితే అవ్వదండి. యూనివర్సిటీ ఫీజ్ అయితే మాత్రం. అలాగే నో ఇండివిడ్యువల్ కమ్యూనికేషన్స్ అయితే చెప్పారు. అంటే క్లియర్‌గా చెప్పాలనుకున్నట్లయితే ఏ కాలేజ్ వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి మా కాలేజ్ సీట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ మేము పెడతాము. మా కాలేజ్ సీట్ వస్తుంది, ఇంత అమౌంట్ పే చేస్తే మీకు సీట్ కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పి అయితే చేయరు. ఓన్లీ మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు మాత్రమే ఫోన్ చేస్తారు. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ రండి అని చెప్పేసి. బట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినంత వరకు కూడా ఎవరు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయకండి. ఎవరికి ఆన్సర్ చేయకండి. ఎవరికి ఎలాంటి ఓకేనా. సో, మీకు మీరు జవాబుదారీ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మీకు ఫేజ్ 2 కూడా అయితే ఉంటుందండి. ఫేజ్ 2లో కూడా మీకు అన్‌ఫిల్డ్ సీట్స్ ఆఫ్ ఫేజ్ 1 అయితే ఉంటాయి. సో, ఏదైతే సీట్స్ ఫిల్ అయితే అవ్వలేదు, బట్ 90-80% సీట్స్ అనేవి ఫేజ్ 1లోనే ఫిల్ అయితే అయిపోతాయి. అలాగే ఎవరైతే నాట్ రిపోర్టెడ్ నాట్ జాయిన్డ్ అని ఉన్నాయి కదా. సో, ఎవరికైతే నాట్ రిపోర్టెడ్ అంటే వాళ్ళు రిపోర్ట్ అవ్వలేదు, లేకపోతే జాయిన్ అవ్వలేదు, ఆ సీట్స్ కూడా మనకి ఫేజ్ 1లో అయితే ఫేజ్ 2లో మనకి అలొకేట్ చేస్తారనమాట ఫేజ్ 2 కోసం. సో, ఫేజ్ 2 అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందనమాట. సో, మీకేమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే మీరు ఈ నంబర్స్‌కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మార్నింగ్ 10 పీఎం నుంచి ఈవినింగ్ 6 పీఎం లోపు మీరు ఇక్కడ ఇచ్చిన 4 నంబర్‌లో ఏదో ఒక నంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే అయ్యి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే మీరు సింపుల్‌గా వచ్చి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోయి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయిపోయి అక్కడ కూడా మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేస్తారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి వెబ్ ఆప్షన్‌కి సంబంధించి క్లియర్ నోటిఫికేషన్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. నేను మీకు క్లారిఫై అయితే చేస్తాను. సో, ప్రాసెస్ అంటే ఇంకా ఏమీ ఉండదు. సో, సింపుల్ చెప్పాలనుకున్నట్లయితే ఓకేనా. సో, వెబ్ ఆప్షన్‌కి సంబంధించి మీకు కొన్ని ఫీజ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో, ఇది చూడలేదు. ఓకే. లిస్ట్ ఆఫ్ బీపీటీ కాలేజెస్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజ్ కూడా పే చేయమని చెప్పేసి ఇవ్వడం అయితే ఇచ్చిందనమాట. సో, ట్యూషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి క్లారిటీగా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ చూస్తారు కదా మొత్తం ఏ కాలేజెస్‌లో ఎంత ట్యూషన్ ఫీజు ఉంటుందని కూడా ఇచ్చారు. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందే చూసుకోండి. ఏ కాలేజెస్‌లో ఎంత ఫీజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి. అది మీరు చాలా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్స్ వచ్చేసరికి మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడ కామెంట్స్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడితో అయితే మీకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయితే అవుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.